వైసీపీ పార్టీలో కొందరు చేస్తున్న పనులు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. చాలా మంది నేతలు ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ మాత్రం పక్క రాష్ట్రాల్లో చేస్తున్నారు. అధినేత జగన్ వారంలో 3 రోజుల పాటు తాడేపల్లికి వచ్చి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. మిగతా 4 రోజులు బెంగళూరుకు పరిమితమవుతున్నారు. అయితే ఆయనను చూసి ఇప్పుడు కొత్తగా యాంకర్ శ్యామల లాంటి వారు సైతం ఏపీని తొంగి చూడడం లేదు. హైదరాబాద్లో ఉంటూ ప్రత్యేక వీడియోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై అధికార ప్రతినిధి హోదాలో ఇలా వీడియోలు తీసి బయటకు అందిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతవరకు ఓకే, కానీ ఏకంగా వైసీపీ కార్యక్రమాలను సైతం హైదరాబాద్లోని, అది కూడా తాను నివాసం ఉంటున్న కూకట్పల్లి ప్రాంతంలోనే నిర్వహిస్తుండడం మాత్రం కాస్త అతిగా మారుతోంది. సోషల్ మీడియా వచ్చాక రాజకీయ పార్టీల తీరు మారింది. ఆ పార్టీ కార్యక్రమాల తీరు కూడా మార్చేశారు. ఎక్కడో విదేశాల్లో ఉంటే సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాకు జత చేస్తున్నారు. మెయిన్ మీడియా కూడా అదే వీడియోను ప్రసారం చేసి వారికి ఎనలేని ప్రచారం కల్పిస్తోంది. అయితే పెద్ద నేతల వరకు ఓకే, కానీ అధికార ప్రతినిధి హోదాలో పనిచేస్తున్న యాంకర్ శ్యామల లాంటి వారు కూడా ఇలా చేయడం ఏంటి అని వైఎస్ఆర్సీపీలో ఒక ప్రశ్న వినిపిస్తోంది. పైగా ఆమెకు ఆర్థిక ప్రయోజనం ఉందన్న టాక్ కూడా ఉంది. జీతాల రూపంలో సేవలు అందిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇటీవల పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయ్యారు. అయితే ఆమెకి ఈ విషయం తెలియదన్నట్టుంది. వారు అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత ఆమె కారుమూరి వెంకటరెడ్డి అనే నేతతో కలిసి కూకట్పల్లిలో ఆందోళన చేశారు. అంతకు ముందు కూడా ఆమె ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిరసిస్తూ అక్కడే సంతకాల సేకరణ చేపట్టారు. అయితే ఆమె ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ హైదరాబాద్లో ఉంటున్నారు. వైసీపీ కోసం తన బుల్లితెర కెరీర్ను వదులుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి కొంత మొత్తం జీతం అందుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది. అందుకే కాబోలు హైదరాబాద్ నుంచి తన రాజకీయాలు కొనసాగిస్తున్నారు. అయితే తమకు ఎలాంటి అవకాశం కల్పించాలని ఇప్పుడు వైసీపీ నేతలు పార్టీ హైకమాండ్ను కోరుతున్నారు. ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తారంటూ సెటైర్లు వేస్తున్న వారు ఉన్నారు.